చూసారా ఎంత పెద్ద బాధ్యత సార్ నన్ను నమ్మిచ్చారో. మేడం నాకేమనిపిస్తుందంటే Keep quiet. ఎవ్వరు నాకు ఎలాంటి ఐడియాలు ఇవ్వద్దు. జరిగినట్టే. ఐ నో ఎవ్రీథింగ్. నాకు అంతా తెలుసు. నేనేం చెప్తానో అది మాత్రం మీరు చేస్తే చాలు. నా ఆర్డర్ లేకుండా, నా అప్రూవల్ లేకుండా ఎవ్వరూ అసలేమీ చేయకూడదు. డు నాట్ ట్రై టు యాక్ట్ ఓవర్ స్మార్ట్ విత్ మీ. అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే మేడం. కమింగ్ టు ద పాయింట్. సార్ చెప్పింది విన్నారు కదా. రేపు గృహప్రవేశం. అశోక్ మేడం, రేపు గృహప్రవేశానికి బాగా రిచ్ అండ్ బ్యూటిఫుల్ గా ఇద్దరు వెల్కమ్ గర్ల్స్ ని అడిగాను. అయ్యయ్యో, ఏమైంది? ఉదయమే వేరే ఒక ఈవెంట్ కోసం ఏజెంట్ ని వెల్కమ్ గర్ల్స్ కావాలని నేను శక్తి అడిగాం మేడం. సో ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మనకి వెల్కమ్ గర్ల్స్ దొరకలేదు మేడం. వాళ్ళంతా ఏదో మూవీ షూటింగ్ కి వెళ్లారంట. వాళ్ళు తిరిగి రావడానికి ఒక వారం పడుతుందని ఏజెంట్ చెప్పారు మేడం. వాట్ నాన్ సెన్స్! సార్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఫంక్షన్ ఇది. సారే వచ్చి రికమెండ్ చేసి వెళ్లారు. ఈ ఫంక్షన్ కి VVIPs అందరూ వస్తారు. పన్నీర్ చల్లి చందనం పూసి స్వాగతం చెప్పడానికి వెల్కమ్ గర్ల్స్ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడేం చేయబోతున్నారు? మీరున్నారు కదా మేడం. ఏంటి? నేనా? లేదు, మీరే ఏదైనా ఏర్పాటు చేస్తారేమోనని చెప్తున్నాను మేడం. మరి మీరేం చేస్తారు? మేమంతా వేస్ట్ మేడం. యూజ్లెస్ ఫెలోస్. కరెక్ట్ మేడం, థ్యాంక్ యూ. సార్ యామిని కమ్. సార్, గోవింద్ సార్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ లో ఖచ్చితంగా వెల్కమ్ గర్ల్స్ కావాలా సార్? ఏంటమ్మా ఎలా అడుగుతున్నావు? గృహప్రవేశ ఫంక్షన్కి వచ్చే వాళ్ళకి స్వాగతం చెప్పడానికి మనుషులు లేకపోతే ఎలా అమ్మా? హ, గోవింద్ ఫ్యామిలీ చాలా సెంటిమెంట్ అమ్మా. సార్, ఒక చిన్న ప్రాబ్లం. వెల్కమ్ గర్ల్స్ అందరూ ఏదో షూటింగ్ కి వెళ్లారంట సార్. మనకిద్దరు కావాలి, బట్ ఇప్పుడెవరూ దొరకడం లేదు సార్. అలానా? సార్, ఇద్దరు లేకపోయినా పర్వాలేదు సార్. ఒకే ఒక అమ్మాయి కొంచెం ప్లెజెంట్ గా, బాగా హోమ్లీ లుక్ గా అలా ఉంటే చాలు సార్. మీకు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది కదా, అందులో జాబ్ దొరికితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. ప్లెజెంట్ గా హోమ్లీ లుకింగ్ గర్ల్ కదా? అవును సార్. ఎవరైనా ఒక్కరు దొరికినా కూడా నేను వాళ్ళని పెట్టి ఈవెంట్ ని మేనేజ్ చేసేస్తాను. సరే అమ్మా, నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు. సరే సార్. ఓకే. సత్య, చెప్పండి సార్. వెంటనే ఆఫీస్కి రామ్మా. ఓకే సార్, ఇప్పుడే వస్తాను. సరే. ఒకసారి చూడు. అరేంజ్మెంట్స్ అన్ని మేడమే చూసుకుంటా అని చెప్పారు. మనం ఆవిడ చెప్పినట్టు చేస్తే చాలు, అంతే. చెప్పండి మేడం. సార్, నళన్ సార్ ని కలవాలి. మీ పేరు? సత్య. కొంచెం వెయిట్ చేయండి మేడం, చెప్తాను. సార్. చెప్పు. సత్య అనే అమ్మాయి వచ్చారు సార్. రమ్మని చెప్పు. ఓకే. అలాగే యామిని కూడా రమ్మని చెప్పు. ఓకే సార్. మేడం, సార్ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. Thank you. వెళ్ళండి మేడం. సార్. సార్, నమస్కారం సార్. రా సత్య, కూర్చో. ఈవెంట్ మేనేజ్మెంట్ లో నువ్వు జాబ్ కావాలని అడిగావు కదా? అవును సార్. అంతకు ముందు నీకు ఒక చిన్న అసైన్మెంట్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. రేపు నా ఫ్రెండ్ గృహప్రవేశం ఫంక్షన్ ఉందమ్మా. మన ఈవెంట్ కంపెనీ తరపున నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చేయగలవా? కంపెనీ తరపున ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేయాలా? అక్కడేంటి సార్ పని? ఏం పని ఉంటుందమ్మా? గృహప్రవేశానికి వచ్చే వాళ్ళని మనసారా నోరారా చేతులుపుతూ స్వాగతం చెప్పాలి. చందనం పూసి పూలివ్వాలి. వచ్చే వాళ్ల మీద పన్నీరు చల్లాలి. వెళ్లేటప్పుడు తాంబూలం ఇచ్చి పంపాలి. మంచి డ్రెస్ వేసుకురావాలి. నేను తప్పకుండా చేస్తాను సార్. మామూలుగా మన ఇంటికి వచ్చే వాళ్ళకి స్వాగతం పలికి ఆహ్వానించడం మాకు అలవాటైన పనే కదా సార్. గృహప్రవేశం అనేది ఎంతో ముఖ్యమైన ఫంక్షన్ కదా. మనస్ఫూర్తిగా సంతోషంగా ఆహ్వానిస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. యామిని సార్, నువ్వు అడిగిన ప్లెజెంట్ అండ్ హోమ్లీ లుకింగ్ గర్ల్ అమ్మా. పేరు సత్య. నీకు మనిషి దొరికింది. సత్య,
రేపు గోవింద్ ఇంటి ఫంక్షన్లో వెల్కమ్ గర్ల్గా అటెండ్ అవుతుంది. అంతేకాకుండా రేపటి నుంచి సత్యాను కూడా నీ ఈవెంట్ టీంలో చేర్చుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, నేను అడిగింది వెల్కమ్ గర్ల్ ని మాత్రమే సార్. ఈ రోజే ఇద్దరిని కొత్తగా జాయిన్ చేసుకున్నాం కదా, ఇంకొకరు అక్కర్లేదు సార్. పర్వాలేదు, నా రికమెండేషన్ ఉంది కదా, చేర్చుకో. సార్, ఇట్స్ మై ఆర్డర్. ఇప్పుడే గుడికి వెళ్ళి ఇక్కడ జాబ్ దక్కాలని మొక్కుకొని వచ్చాను సార్. కానీ నా కోరిక ఇంత త్వరగా నెరవేరుతుందని నేను అసలు ఊహించలేదు సార్. నువ్వు కుదరదని చెప్పినా కానీ సులభంగా ఒప్పుకో కదమ్మా. నీ మొండితనమే నాకు నచ్చింది. ఒక విషయం గుర్తుంచుకో, మనం మనస్ఫూర్తిగా నమ్మి ఒక విషయం కోసం పోరాడితే ఆ విషయం ఖచ్చితంగా మనం అనుకున్నట్టు జరిగి తీరుతుంది. మనం అనుకున్నది సాధిస్తాం. దానికోసమే కదా సార్ నేను ఈ కంపెనీలో చేరాను. ఇక్కడ చేరిన తర్వాత చాముండేశ్వరి ఇంటికి వెళ్ళి ఆ ఫంక్షన్ ని ఆపి మా అక్కని అభిరామ్ని కలుపుతాను సార్. బై ద వే సత్య, ఈమెనే యామిని, మన ఈవెంట్ కంపెనీ వీపీ. నమస్కారం మేడం. యామిని, తనే సత్య. హలో. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. నేను వస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే సార్, వస్తాను. ఓకే సార్, నేను వెళ్ళి అరేంజ్ చేస్తాను సార్. ఓకే. యామిని, హలో. ఏదో నువ్వు పేరు పెట్టినట్టు పిలుస్తున్నా, మేడం అని పిలు. సరే యామిని మేడం. పేరు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ కాల్ మీ మేడం. మేడం, నేను చెప్పేది ఇదొక దేవాలయం. ఈ దేవాలయంలో దేవుణ్ణి కలవడానికి ముందు పూజారిని కలవాలి. మన ఆఫీస్ లో ఏ విషయం జరిగినా అది నా ద్వారానే బాస్ దగ్గరికి వెళ్తుంది. బాస్ దగ్గర నుంచి నా దగ్గరికి రాకూడదు, అది నాకు అవమానం. కానీ నువ్వు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. మరి నాకేంటి మర్యాద? ఇట్స్ అన్ ఆర్డర్ అని బాస్ నోటి ద్వారా చెప్పించావు. అదంతా నాకేం తెలీదు మేడం. సార్ సడన్ గా పిలిచారు, నేను వచ్చేసాను. వాట్ ఎవర్, డు నాట్ వేస్ట్ మై టైం. వాట్ డూ యూ వాంట్? లేదు మేడం, రేపు ఎక్కడికి రావాలి, ఏ టైంకి రావాలి, అసలు ఏం ఈ సిలీ డీటెయిల్స్ అని ఒక కంపెనీ వీపీని అడుగుతావా? డీటెయిల్స్ అన్ని కూడా రేపు నీ ఫోన్కి వస్తాయి. బయలుదేరు. ఎందుకు ఇంతలా కోపడుతుంది? ఏం చండాలం ఇది? రేపైనా సరైన డ్రెస్ వేసుకొని రా. ఆ? ఏంటి ఇంత చండాలం అంటుంది? ఈ డ్రెస్కి ఏమైంది? బాగానే ఉంది కదా, ఆవిడకంటే నేను మంచి డ్రెస్సే వేసుకున్నానులే. మన భాగ్యం తలరాతే మనది కూడా. మనం సమస్యను వెతుక్కుంటూ వెళ్ళడం లేదు, సమస్య మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ 7 కొండలవాడా, ఏ సమస్య రాకుండా నీ బిడ్డను నువ్వే కాపాడు స్వామి. ఏంటి టైర్డ్ గా కనిపిస్తున్నావు? ఇదిగో టీ తాగు. అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చింది. చాలా థ్యాంక్స్. సరే, వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్ళి నల్లన్ సార్ని కలిశానే, మాట్లాడి జాబ్ కూడా తెచ్చుకున్నాను. వావ్, సూపరే. మొదట్లో నేను డబ్బు కోసం వచ్చానని ఆయన తప్పుగా అనుకున్నారు. నేను డబ్బు వద్దు అనగానే ఆయన కంపెనీలో నాకు వేరే జాబ్ ఇచ్చారు. నేను చాలా మొండిగా నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ లో మాత్రమే జాబ్ కావాలి అని ఆయన కన్విన్స్ చేయడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చిందనుకో. అదే జాబ్ దొరికింది కదా. మరి లేదంటే సత్య అంటే ఏమనుకున్నావు? జాబ్ అయితే దొరికింది, కానీ అందులో ఒక చిన్న సమస్య ఉందే. యామిని అనే ఒక అమ్మాయి ఆ కంపెనీలో నలన్ సార్ తర్వాత ఆల్ ఇన్ ఆల్ పొజిషన్ లో ఉంది. ఆమెకి నన్ను చూస్తే నచ్చడం లేదనుకుంటా, కొంచెం కూడా మంచిగా మాట్లాడడం లేదు. నీ గురించి ఆమెకి సరిగ్గా తెలియదు కదా, పాపం. నాకు తెలిసి ఆమె టైం బాగోలేదనుకుంటా. రేపు జరగబోయే ఒక గృహప్రవేశం ఫంక్షన్ లో వెల్కమ్ గర్ల్స్ గ్రూప్ లో నేను కూడా టీమ్ లో వెళ్తున్నాను. దానికి రిచ్ డ్రెస్ కావాలి. అందుకు నేనేం చేస్తాను, నా దగ్గర ఏదైతే ఉందో అదే వేసుకుని వెళ్తాను. దిగులు పడకు, మా బొటిక్ లో వీటి కోసమే మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి.
అందులో కొన్ని మంచి డ్రెస్సెస్ నేను తీసుకొస్తాను. నీకు నచ్చింది వేసుకుని వెళ్ళు. థ్యాంక్స్ కళ్యాణి. థ్యాంక్స్ ఎందుకు? నీకు మంచి జరిగితే నాకు సంతోషమే. ఒక్క నిమిషం.